హాయ్ ఫ్రెండ్స్. మనం సొసైటీలో చాలామంది మనతో పాటు ఉండి, మనతో పాటు మంచి చెడు, మన కష్ట సుఖాలు తెలుసుకొని, మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళని మనం ఏమనుకుంటామంటే, మనోడే మంచోడు, మన కోసం ఏదైనా కష్టంలో ఉంటే హెల్ప్ చేస్తారు అనుకుంటాం కదా. అలా అనుకున్న చాలామంది వాళ్ళు ఏదైతే అనుకొని మనతో ట్రావెల్ చేస్తారో, ఫ్రెండ్‌షిప్ చేస్తారో, వాళ్ళు ఆ పాయింట్ దాటంగానే వాళ్ళ నిజస్వరూపం ఆ క్షణంలోనే మనకి అర్థమయ్యేలాగా చేసి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమందున్నారు. వాళ్ళు అయితే ఏమంటారు, నక్కా వినయాలు అంటాం చూడు. నక్కా వినయాలు, స్వభావాన్ని కలిగి ఉంటారు. మనం ఏందంటే మనం ఒకడి దగ్గర ఏమి ఆశించము, ఒకడితో మనం ఏమి పెట్టము అనేది కాకుండా, మనతో పాటే మన వాళ్ళు సొసైటీలో మనం ఉన్నాము, అందరితో పాటే ఉండాలి అనుకుంటాము. బట్ అదంతా తప్పు. ఎవడిని నమ్మడానికి లేదు. ఎవరు మనవాడు కాదు. సొంతంగా మన తల్లిదండ్రుల కడుపులో పుట్టిన మన సొంత అన్నదమ్ములే మనకి ఎంతో దూరం వెళ్ళిపోయి, మనకి ఎంతో దూరం చేసి ఉంటారు. అలాంటిది ఎవరో మధ్యలో పరిచయమైన వాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తారు. సహాయం అంటే మాట సహాయం. ఎవరి దగ్గర మనం ధన సహాయం అడగకూడదు. మాట సహాయమే చాలు. మనం కూడా వాళ్ళకి మాట సహాయం చేయగలిగి సమయం వచ్చినప్పుడు చేయాలి అంతే. ఇంకా కొంతమంది స్త్రీలున్నారు. వాళ్ళైతే పురుషుడిని ఒక కుక్క కంటే హీనంగా చూస్తారు. ఛ! ఏం సొసైటీ, ఏం ఆలోచన వాళ్ళది గానీ, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో గానీ, బయట ప్రపంచంలో మాత్రం ఒక రేంజ్‌లో మేమే సర్వంతర్యామిలాగా అలా ఉంటారు కొంతమంది స్త్రీలు. మనం ఏమనుకుంటామంటే, అరే మన కుటుంబంలో సభ్యులు, మన చెల్లి, అమ్మ, అక్క ఇట్లాంటి భావంతో వాళ్ళకి చూస్తాము గానీ, వాళ్ళకి అది అర్థం కాదో, లేకపోతే అందరు పురుషుడు ఒకటేలాగా ఉంటారని అనుకుంటారో ఏమో గానీ, బీభత్సంగా వాళ్ళ స్వభావం మారిపోతూ ఉంటుంది. అది చూసి అర్థమైన తర్వాత వాళ్ళతో మాట్లాడాలంటే, మనం మన పరిధి దాటి ఏమైనా అనేస్తామేమో, అది మనకే తిరిగి ప్రాబ్లమ్ అవుతుందేమో అనేసి భయపడతాం. ఇలాంటి వాళ్ళందరితో జాగ్రత్తగా ఉండండి. గుడ్ లక్.